సమస్త మహిమా ఘనత ప్రభావములు నా ప్రభువును రక్షకులైన యేసుక్రీస్తు వారికే కలుగునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న తన వాగ్దానం ఏమిటంటే కొలస్సీ 1:13 తాను ప్రేమించిన తన కుమారుని యొక్క శాశ్వతమైన రాజ్య నివాసులనుగా మనలను చేసెను. ఎంత గొప్ప వాగ్దానమో కదా. తాను ప్రేమించిన తన కుమారుడిని మన కొరకు అప్పగించి మన పాపముల నిమిత్తం శిక్షకు అప్పగించి ఆ శిక్షను సంపూర్తి చేసిన ఆయన తన రాజ్యాన్ని కూడా మన కొరకు సిద్ధపరిచి ఉంచిన గొప్ప దేవుడు. అటువంటి శాశ్వతమైన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకునే యోగ్యమైన జీవితం మనం కలిగి ఉంటూ అలాంటి శాశ్వత రాజ్యానికి అర్హులుగా ఉంటూ పరిశుద్ధమైన హృదయమును, పరిశుద్ధమైన ప్రవర్తనను, పరిశుద్ధమైన నడవడికను కలిగి ఉండి దేవుని రెండవ రాకడకు సిద్ధపడుదుముగాక. ఆమేన్.